ఒక పారిశుద్ధ్య పరిశుభ్ర కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. మహాత్మా గాంధీ జయంతి 2014లో ప్రారంభించే ఈ కార్యక్రమం 2019 అక్టోబర్ 2 వరకు, అంటే మహాత్మా గాంధీ యొక్క 150వ జన్మదినోత్సవం వరకు దేశం అంతా పరిశుభ్రం కావాలని, ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని, ఇది ఒక ప్రజా ఉద్యమంగా రూపొందించాలని ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. దాని మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, గవర్నర్లతో, అలాగే రాష్ట్రాల యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, అలాగే ఆధ్యాత్మిక గురువులైన యొక్క శ్రీ శ్రీ రవిశంకర్ జీ, బాబా రామ్దేవ్, జగద్గురు శంకరాచార్య కంచికామకోటి పీఠం, తర్వాత గాయత్రి పరివార్, రామకృష్ణ మఠ్, అలాగే జమాయత్ ఇస్లామీ హింద్, అలాగే వివిధ రకాలైన యొక్క ధార్మిక సంస్థలతో, ధార్మిక సంస్థల పెద్దలతో మాట్లాడడం కూడా జరిగింది. ప్రధానమంత్రి గారి యొక్క అభిష్టాన్ని వారికి తెలియజేశాను నేను. వారందరూ కూడా ఈ ప్రజా పారిశుద్ధ్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఇంకా ఒకరిద్దరు ముఖ్యమంత్రితో, ఒకరిద్దరు గవర్నర్తో మాట్లాడుతుంది, మిగతా వాళ్ళతో మాట్లాడడం పూర్తి అయిపోయింది. అన్ని రాష్ట్రాలు కూడా దీనికి సానుకూలంగా ఉన్నాయి. ఇది ఒక పార్టీ, ఒక రాజకీయ కార్యక్రమం కాదు. పార్టీలు కూడా దాంట్లో పాల్గొవచ్చు ప్రజా ఉద్యమంలో. కానీ ఈ కార్యక్రమం అక్టోబర్ 2న ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ సమాధి దగ్గర ఉదయాన్నే నివాళులు అర్పించిన తర్వాత ఢిల్లీలో ఉన్న వాల్మీకి బస్తీకి వెళ్లి మహాత్మా గాంధీ గతంలో అక్కడ బస చేసిన ఇంట్లో కాసేపు గడిపి ఆ యొక్క వాల్మీకి బస్తీని పరిశుభ్రం చేసే కార్యక్రమంలో తాను కూడా పాల్గొని అక్కడ కొత్తగా నిర్మాణం చేసే యొక్క ఈ శౌచాలయం, టాయిలెట్స్ ఏతున్నాయి వాటిని జాతికి అర్పితం చేసి తర్వాత ఇండియా గేట్ వద్దకు వచ్చి ఇండియా గేట్ వద్ద జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.